ఆంధ్రప్రభకు స్వాగతం. ఇటీవల నేపాల్ నుంచి కొన్ని వార్తలు వస్తున్నాయి. అదేమిటంటే హిందూ ముస్లిమ్స్ యొక్క గొడవలు. అక్కడ హింసాత్మకమైనది. చాలా మసీదులు కాల్చేశారు. అలాగే చాలామంది చనిపోయారు. దీనిపైన నేపాల్ ప్రభుత్వం వెంటనే స్పందించి అక్కడ కర్ఫ్యూ కూడా విధించడం జరిగింది. సాధారణంగా నేపాల్‌లో ఇలాంటి వార్తలు వినడం చాలా తక్కువ. అక్కడ హిందూ ముస్లిమ్స్ గొడవలు జరగడం అనేది చాలా తక్కువ. అసలు ఎందుకు జరిగినాయి ఈ హిందూ ముస్లిం గొడవలు? కారణం ఏంటి? అంతేకాకుండా ఈ హిందూ ముస్లిమ్స్ గొడవలకి లిబరల్ ఇమిగ్రేషన్ అనేది ముఖ్యమైన విషయంగా తెలుస్తుంది. దీని గురించి మనం చర్చిద్దాం. మనతో పాటు స్టూడియోలో ఉన్నారు అంతర్జాతీయ వ్యవహారాల నిపుణులు, రాజకీయ విశ్లేషకులు శ్రీ కందాడే పార్థసారథి గారు. సార్ నమస్కారం. నమస్కారం. సార్ ఈ ఈ నేపాల్ ఈ ఇష్యూని ఎలా చూడాలి? ముఖ్యంగా నేపాల్ ముస్లిమ్స్, హిందువులు ఈ గొడవని నేపాల్ ఇష్యూతోటే కాకుండా విశ్లేషకులు ఏమంటున్నారంటే లిబరల్ ఇమిగ్రేషన్ అనేటువంటి ఒక వ్యవస్థ మొత్తం ప్రపంచం అంతా కూడా ఇబ్బంది పెడుతుందని అంటున్నారు. సో ముందు అసలు నేపాల్ విషయం చెప్పండి. తర్వాత మిగతా విషయాలు కూడా చర్చిద్దాం. నేపాల్ మొదటి నుంచి పూర్తిగా హిందువులున్న సార్. దేశం. ఏకైక హిందూ దేశంగా నేపాల్ ఉండేది. సార్. సరే, అటు తర్వాత నేపాల్ రాజు తొలగింపబడడం, ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వం, ఎవరైతే మావోయిస్టులు నేపాల్ రాజు మీద తిరుగుబాటు చేసి అధికారంలోకి వచ్చారో వాళ్ళు కొంత నేపాల్ యొక్క హిందూ రాష్ట్రాన్ని, రాష్ట్రం అనబడేదాన్ని కాస్త తప్పించి వాళ్ళు దాని యొక్క ప్రజాస్వామ్య దేశంగా దాన్ని వాళ్ళు తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తున్నారు లేదా ప్రకటించారు. సో ప్రజాస్వామ్య దేశంగా ప్రకటించి తీర్చిదిద్దినా కూడా కొన్ని శతాబ్దాలుగా నేపాల్లో హిందువులు పూర్తిగా అధిక సంఖ్యలో ఉంటారు. వాళ్ళ యొక్క సంస్కృతి సాంప్రదాయాలు, హిందూ ధర్మము, హిందూ సంస్కృతి సాంప్రదాయాలను అనుగుణంగా అక్కడ నడవబడుతోంది. ఇటీవల కాలంలో కొంత ఈ రాచరికం తొలగి ఈ ఎన్నిక ద్వారా ఎన్నికబడ్డ ప్రభుత్వాలు వచ్చిన తర్వాత మావోయిస్టులు కానీ ఇతరత్ర పార్టీలు కానీ ఈ భారతదేశానికి సరిహద్దు ప్రాంతం ఏదైతే ఉందో, సరిహద్దు జిల్లాలు ఏవైతే ఉన్నాయో నేపాల్లో, ఆ జిల్లాలలో నెమ్మదిగా ఈ ముస్లిమ్స్ వెళ్ళి సెటిల్ కావడం ప్రారంభమైంది. దీంట్లో ఎక్కువ శాతం వెళ్ళిన వాళ్ళు ఈ బంగ్లాదేశీయులు కూడా ఉన్నారు, రోహింగ్యాలు ఉన్నారని రకరకాల తరహా ముస్లింలు ఈరోజు ఆ సరిహద్దు ప్రాంతంలోని జిల్లాల్లో వెళ్ళి సెటిల్ కావడం అనేది అక్కడ వినవస్తున్న సమాచారం. ఈరోజు మనకి తెలుస్తున్నది ఏంటంటే, ఇలా వెళ్ళి సెటిల్ అయిన వాళ్ళు సుమారు ముస్లింలు అక్కడ స్థానిక జనాభాలో 5% చేరుకున్నారు అనేది ఇక్కడ అందుతున్న సమాచారం. సో ఎక్కడైతే ముస్లింలు వాళ్ళ యొక్క శాతం పెరుగుతూ వస్తుందో అక్కడ కొంత స్థానికంగా ఉండే సంస్కృతి సాంప్రదాయాలు, ఆచార వ్యవహారాల్లో ఇబ్బందులు ఏర్పడడం మనం ప్రపంచవ్యాప్తంగా చూస్తున్నాం. ఎందుకంటే ముస్లిం సముదాయం ఏదైతే తన సంఖ్య పెంచుకుంటుందో వాళ్ళు అక్కడ తమ మతానికి సంబంధించిన ఆచార వ్యవహారాలు కానీ ఇతరత్ర ఏవైతే నియమ నిబంధనలు ఉంటాయో, పద్ధతులు ఉంటాయో వాటిల్ని అక్కడ ఇంపోజ్ చేయాలన్న ప్రయత్నం చేస్తారు. వాటిల్ని అమలు చేయడానికి వాళ్ళు గట్టిగా అక్కడ స్థానికంగా ఉన్న పరిస్థితులకు అనుగుణంగా వాళ్ళు ప్రయత్నం చేస్తారు. ఇది మనం ప్రపంచవ్యాప్తంగా చూస్తున్నాం. అది బెంగాల్లో కావచ్చు, గతంలో అస్సాంలో మన దేశంలో చూసాం, లేదా ఈరోజు యూరోపియన్ దేశాల్లో చాలా దేశాల్లో చూస్తున్నాం. ఎప్పుడైతే బయట నుంచి వెళ్ళిన వాళ్ళు తాము పాటించాలనుకుంటున్న దాన్ని స్థానిక సమాజం మీద ఇంపోజ్ చేస్తారో, లేదా బలవంతంగా రుద్దే ప్రయత్నం చేస్తారో, లేదా బలవంతంగా అమలు చేసే ప్రయత్నం చేస్తారో, అక్కడ సహజంగానే ఫ్రిక్షన్ వస్తుంది. ఆ ఫ్రిక్షన్ అనేది ఈరోజు నేపాల్లో జరిగిన సంఘటనలకి కారణం. ఈరోజు నేపాల్లో ఎప్పటి నుంచో కావడి యాత్ర జరుగుతోంది. ఉత్తర భారతదేశంలో శ్రావణ మాసంలో ఈ కావడి యాత్ర చాలా ప్రాంతాల్లో జరుగుతుంది. గంగా వరకు కావడి తీసుకుని వెళ్ళి గంగా జలాన్ని ఇంటికి తీసుకెళ్ళడం అనేది ఒక రకమైన శతాబ్దాలుగా కొనసాగుతున్న సాంప్రదాయం. ఆ కావడి యాత్ర జరిగేటప్పుడు దారిలో ఒక మసీదు దగ్గర అది చేయడానికి వీల్లేదు, దారి మార్చుకోండనో ఇంకోటనో రకరకాల ఎదురు పరిస్థితులు సృష్టించబడినప్పుడు సహజంగానే అక్కడ ఎప్పటి నుంచో ఉన్న సాంప్రదాయాన్ని పాటిస్తున్న వారికి ముస్లింలకి మధ్య కొంత ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడుతుంది.
ఆ ఇబ్బందికరమైన పరిస్థితి కారణంగానే ఈరోజు ఈ అల్లర్లు జరుగుతున్నాయి. ఇది ఈరోజు నేపాల్లో కొత్త అనిపించవచ్చు కానీ భారతదేశంలో ఇతరత్ర చాలా ప్రదేశాల్లో ఇది మనం ఎప్పటి నుంచో చూస్తున్నాం. ఇప్పుడు భారతదేశంలో మన హైదరాబాద్ నగరానికి సంబంధించి తీసుకుంటే గణేశోత్సవం ఇక్కడి నుంచి వెళ్ళడానికి వీల్లేదని ఇన్ని గంటల లోపల ఇలాంటి ఆంక్షలు మొదట్లో చాలా ఉండేవి. ఇప్పుడు నెమ్మదిగా ఆ ఆంక్షలు కొంత అటు రెండు పక్షాలు మెత్తబడి ఒక అంగీకారంతో నడిపిస్తున్నాయి. అటువంటి పరిస్థితి ఈరోజు ఇంకా నేపాల్లో రాలేదు. ఓకే. నేపాల్లో హిందూ మెజారిటీ ప్రజలు ఉన్నారు. వాళ్ళు కొన్ని సాంప్రదాయాలను పాటిస్తున్నారు. వాటిల్ని ఈరోజు అడ్డుకునే ప్రయత్నమో లేదా వాటిల్ని ఆపే ప్రయత్నమో ఎవరైనా చేసినప్పుడు కొంత ఎదురు తిరగడం అనేది జరుగుతుంది. ఆ ఎదురు తిరగడంలో ఈ సంఘటనలు జరిగాయి. ఏదేమైనప్పటికీ ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఏదైతే డెమోగ్రఫీ చేంజ్ నేపాల్ భారత సరిహద్దు జిల్లాల్లో జరుగుతోందో దాని యొక్క ఫలితమే ఈ అల్లర్లు. అందుకనే ఈ రోజు ప్రభుత్వం కూడా అక్కడ సీరియస్ గా తీసుకుంది. ఈ డెమోగ్రఫీ చేంజ్ గురించి మేము పరిశీలిస్తాము, అక్కడ జరుగుతున్నది ఏందో చూస్తాము, ఒక హై లెవెల్ కమిటీ వేసి దీన్ని మొత్తం మేము సరిచేసే ప్రయత్నం చేస్తామని చెప్పింది. నువ్వు ఎంత సరిచేసే ప్రయత్నం చేసినప్పటికి కూడా ఆ డెమోగ్రఫీ చేంజ్ ఇటీవల కాలంలో ఆల్ ఆఫ్ ద సడన్ జరుగుతున్నప్పుడు ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలి. అలా చర్యలు తీసుకోకుండా ప్రభుత్వాలు ఏదైనా గొడవ జరిగినప్పుడు ఉన్నట్టుండి నిద్ర మేల్కుంటే మాత్రం అక్కడ జరగాల్సిన గొడవలన్నీ జరిగితే ఆ తర్వాత మీరు మేల్కొన్న ప్రయోజనం ఉండదు. ఎందుకంటే రెండు సముదాయాల మధ్య ఒక అగాధం ఏర్పడిపోతుంది. ఏర్పడిన తర్వాత మళ్ళా దాన్ని సరిచేయడం అనేది కొంత కష్టసాధ్యమైన పని. సో ఈ విషయాన్ని నేపాల్ ప్రభుత్వం వెంటనే పట్టించుకోవాలి. ఇటువంటి ఇబ్బందులు ఏమైనా ఉంటే మెజారిటీ హిందువుల అభిమతము గమనించుకోవాలి. ఇటీవల కాలంలో అక్కడ సరిహద్దులు దాటి సెటిల్ అయిన వాళ్ళు వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, అక్కడున్న వాళ్ళు కన్వర్ట్ అయిన వాళ్ళు కాదు, బయట నుంచి వచ్చిన వాళ్ళు. సో వీళ్ళు అక్కడ వచ్చి ఎటువంటి అశాంతియో ఇబ్బందో ఏదైనా క్రియేట్ చేస్తున్నారా ఇవన్నీ గమనించుకుని నేపాల్ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. ఆ హై లెవెల్ కమిటీ ఏదైతే నేపాల్ ప్రభుత్వం అనౌన్స్ చేసిందో ఆ చర్యలు దాన్ని పరిశీలించి చర్యలు తీసుకుంటారనే అందరూ భావిస్తున్నారు. అది జరిగితే అక్కడ శాంతి ఉంటుంది. జరగలేదు, మీరు చాలా ప్రభుత్వాలు చేసినట్లు అపీజ్మెంట్ విధానమో ఇంకొక విధానమో లేదా బలవంతంగా ఇద్దరి మధ్య సయోధ్య కుదిర్చే విధానమో ఏదో చేస్తే మటుకు అక్కడ అశాంతి శాశ్వతంగా ఉండిపోతుంది తప్ప అక్కడ శాంతి నెలకొందు. సార్, ఓవరాల్గా నేపాల్ ప్రస్తుతం ఉన్న పరిస్థితి అంటే ఇంతకు ముందు అదేమో హిందూ రాజ్యంగా ఉండింది, రాజరిక వ్యవస్థ ఉంది. సరే, తర్వాత కమ్యూనిస్టు ప్రభుత్వం వచ్చింది. అసలు ఇప్పుడున్న హిందువుల పరిస్థితి ఏంటి అక్కడ? ఇంతకుముందు మీరు అన్నారు ఒక 5% ముస్లిమ్స్ ఉన్నారు అని. సో ఓవరాల్గా ఇప్పుడు అంటే కొన్ని వార్తలు వస్తున్నాయి. ఇప్పుడు కొంతమంది ప్రజలు, మెజారిటీ ప్రజలు మళ్ళీ హిందూ దేశంగా ప్రకటించాలని, మళ్ళీ రాజరికం రావాలని ఇట్లా భావిస్తున్నారు కదా. అసలు ఇప్పుడు అక్కడ హిందువుల పరిస్థితి ఏంటి? ఓవరాల్గా మళ్ళీ ఇదేమన్నా హిందూ రాజ్యంగా మారే అవకాశం ఉందా? ఇప్పుడు నేపాల్లో రాజరికం తొలగిన తర్వాత మావోయిస్టులు అధికారంలోకి వచ్చారు. కానీ మావోయిస్టులు ఒక సుస్థిర పాలన ఇవ్వలేకపోయారు. ఆ విషయంలో మావోయిస్టులు కూడా, ఎందుకంటే అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ మావోయిస్టులు రకరకాల గ్రూపులుగా చీలిపోయి ప్రధాని అధికారి కోసం కొట్టుకొని ఆఖరికి పూర్తి స్థాయిలో అధికారం కోల్పోయి అయినా బలవంతంగా తమ అధికారాన్ని నిలబెట్టుకునే ప్రయత్నం చేసినప్పుడు నేపాల్ ప్రజలు, అది సోకాల్డ్ జంజీ ఉద్యమం అనండి ఇంకోటనండి, ఆ పేరు మీద నేపాల్ ప్రజలు ముఖ్యంగా యువత అక్కడ తిరగబడ్డారు. సో యువత అక్కడ తిరగబడ్డారు. ఆ తిరగబడే ముందు అక్కడ సోషల్ మీడియా బ్యాన్ పెట్టడం, అంటే అక్కడ ప్రభుత్వం ఏదైతే కమ్యూనిస్ట్ ప్రభుత్వం ఉందో ఆ ప్రభుత్వం బలవంతంగా దాన్ని అణిచివేయడానికి ఆపడానికి చేసిన ప్రయత్నాలు మరింత ఆగ్రహానికి కారణమై అక్కడ యువత తిరగబడి ఆఖరికి ప్రభుత్వాన్ని దించివేసే పరిస్థితి, ప్రభుత్వాన్ని దించేశారు. ఒక ఇంటీరియం అక్కడ ఉన్న సుప్రీంకోర్టు జడ్జి నేతృత్వంలో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడింది. ఆ ప్రభుత్వం తర్వాత ఎన్నికలు జరిగి పూర్తి స్థాయి ప్రభుత్వం ఇప్పుడు అక్కడ ఏర్పడి నడుస్తోంది. సో ఇక్కడ ఈ కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత గతంలో మావోయిస్టు ప్రభుత్వం తీసుకున్న చర్యల పట్ల విసిగిపోయిన నేపాల్ ప్రజలు, మనం అంతకు ముందు హిందూ రాష్ట్రంగా ఉన్నప్పుడు లేదా హిందూ మెజారిటీ రాష్ట్రంగా ఉన్నప్పుడు బాగుండేదేమో, ఇప్పుడు ఈ రకరకాల సెక్యులరిజము ఇవన్నీ తీసుకొచ్చి అంతా గందరగోళం చేస్తున్నారేమో అన్న ఒక భావన ఈరోజు అక్కడ యువతలో బాగా పెరిగిపోయింది. ఎందుకంటే ఇస్లాం అనేది నేపాల్ గడ్డ మీద లేదు. అటువంటిది ఈ రోజు ఈ స్థాయికి అది వస్తూ ఉంటే అక్కడ యువతలో సహజంగా అసంతృప్తి వస్తుంది, అక్కడ ప్రజల్లో వస్తుంది.
సో అందుకని ఈ మధ్య కాలంలో ఈ మావోయిస్టులు ఏవైతే ఇంపోజ్ చేశారో వాటికి వ్యతిరేకంగా మాట్లాడడం మొదలుపెట్టినప్పుడు ఈ హిందూ రాష్ట్రంగా మనం ఉండాలి అన్న కోరిక కూడా ఈ మావోయిస్టులకు వ్యతిరేకంగా మాట్లాడడం జరుగుతుంది. దాని మీద ఈరోజు ఆ దేశంలో చర్చ జరుగుతుంది. హిందూ మెజారిటీ రాష్ట్రం హిందూ రాష్ట్రంగా ప్రకటింపబడడంలో తప్పేమీ లేదు. కానీ ఈ లిబరల్ డెమోక్రటిక్ ప్రిన్సిపల్స్ వాదించే వాళ్ళు దేశం పూర్తిగా మతానికి దూరంగా ఉండాలని కోరుకునే వాళ్ళు ఈరోజు నేపాల్లో కూడా గత ఒక 10 ఏళ్ళు అధికారంలో ఉన్నారు. వాదించే వాళ్ళు కూడా పెరిగారు. సో ఇక్కడ అది ఇటువంటి చర్చ ఈరోజు మన భారతదేశంలో కూడా జరుగుతోంది. సో ఆ చర్చ ఈరోజు ఏ స్థాయికి వెళ్తుంది, నిజంగా ఒక స్థాయికి తీసుకెళ్లడానికి ఈరోజు జరిగిన మత ఘర్షణలు ఏవైతే ఉన్నాయో అవి కూడా దోహదపడతాయా? ఇదివరకే అక్కడ చర్చ ప్రారంభమైంది, జరుగుతోంది. మరి ఇప్పుడు జరిగిన ఈ మత ఘర్షణల కారణంగా నిజంగా హిందూ మెజారిటీ ఉన్న వాళ్ళు ఇది హిందూ రాష్ట్రంగా ఉంటేనే బాగుంటుంది అన్న ఒక దృఢమైన అభిప్రాయానికి వస్తే ప్రభుత్వాలు తలొగ్గక తప్పదు. కానీ ఏం జరుగుతుంది, ఎంతవరకు ఆ ఉద్యమం వెళ్తుంది, ఆ అభిప్రాయానికి బలం చేకూరుతుంది అనేది మనం వేచి చూడాల్సిన అంశం. గతంలో ఏ స్థితి ఉందో ఆ స్థితి తీసుకురావాలని డిమాండ్ చేయడం జరుగుతుంది. మరి ఆ మార్పు తిరిగి వెనక్కి వెళ్ళడానికి ఎంత మద్దతు దొరుకుతుంది, ప్రభుత్వాలు ఎంతవరకు అంగీకరిస్తాయి, ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు వాటి మీద చర్చ ఎక్కువైనప్పుడు ప్రభుత్వాలు ఇటువంటి సంఘటనలు జరగకుండా ఎలా చూస్తాయి, ఇవన్నీ కూడా రాబోయే రోజుల్లో వేచి చూడాల్సిన అంశం. ఇది నేపాల్కి ఒక కొత్త అంశం. ఇంతవరకు అక్కడ కేవలం హిందూయిజమే. ఇప్పుడు కొత్తగా ఇంకో మతం, ఆ మతం డామినేట్ చేసే ప్రయత్నం చేయడం. సో ఇవన్నీ కూడా అక్కడ కొత్త చర్చకు లేవనెత్తబడుతున్నాయి. కాబట్టి ఆ కొత్త చర్చ ఎలాంటి దిశకు వెళ్తుందో చూడాలి. సార్, అక్కడ ముఖ్యంగా కమ్యూనిస్ట్గా దేశంగా ప్రకటించుకోవడం కానీ, సెక్యులర్ దేశంగా ప్రకటించుకోవడం కానీ, దీని వెనకాల చైనా యొక్క ప్రభావం ఎక్కువ ఉంది అక్కడ ప్రభుత్వం పైన. ప్రభుత్వం ఓలీ శర్మ గారు వీళ్ళు రావడంలో పూర్తిగా చైనా యొక్క ప్రభావం ఎక్కువ ఉంది. మావోయిస్టులు అక్కడ రాచరికం మీద తిరుగుబాటు చేయడానికి, వాళ్ళు తిరుగుబాటు చేసిన దానికి చైనా మద్దతు ఉందనేది సుస్పష్టం. బేసిక్గా కమ్యూనిస్టుల మద్దతు ఉందనేది సుస్పష్టం. సో ఆ భావజాలంతోనే వాళ్ళు ఫైట్ చేశారు, చైనా మద్దతుతోనే వాళ్ళు ఫైట్ చేశారు, రాచరికాన్ని తొలగించారు, అధికారంలోకి వచ్చారు. అందువల్ల వాళ్ళ వెనక చైనా ఉందా లేదా అన్నది ఇక్కడ పెద్దగా అది మనం ఎంత డిస్కస్ చేసి, చైనా ఉంది అక్కడ ఖచ్చితంగా వాళ్ళ వెనక. చైనా మావోయిజం సిద్ధాంతం ఏదైతే ఉందో, చైనాకి మావో సిద్ధాంతం, ఆ సిద్ధాంతాలకు అనుగుణంగానే వాళ్ళు పనిచేస్తున్నారు. కాకపోతే నేపాల్ స్థితిగతులకు అనుగుణంగా ఆ కమ్యూనిజం అక్కడ ఇంపోజ్ చేయబడిందా, ఇంపోజ్ చేయడానికి వాళ్ళు ప్రయత్నించి విఫలమయ్యారా అన్నది ఆ జెన్జీ ఉద్యమం, సోకాల్డ్ జెన్జీ ఉద్యమం మనకి చెప్తోంది. వాళ్ళు ఇంపోజ్ చేయాలని చూసిన నిబంధనలు అక్కడ ప్రజలు అంగీకరించలేదు సరికదా, వీళ్ళు రోజు కొట్టుకోవడం, దేశం వెనక్కిపోవడం కూడా వాళ్ళు అంగీకరించలేదు. సో ఒక రకంగా ఈ మావోయిస్టుల సిద్ధాంతాన్ని, వాళ్ళ చర్యల్ని అక్కడ ప్రజలు తిరస్కరించారు కాబట్టే ఈరోజు కొత్త ప్రభుత్వం ఉంది. మరి చైనా మద్దతుతో అమలు చేసిన విధానాలు అన్ని చోట్ల పనిచేస్తాయా లేదా అన్నది మనం నేపాల్ని బట్టి పరిశీలిస్తే అన్ని చోట్ల పనిచేయవనే అర్థమవుతుంది. సో మరి మావోయిస్టులు ఇప్పుడు ఏం చేస్తారు, వాళ్ళని వాళ్ళు మార్చుకుంటారా లేదా వాళ్ళ సిద్ధాంతాలకు ఉంటారా, మరి అలానే ఉంటే నేపాల్ ప్రజలు అంగీకరిస్తారా, ఇవన్నీ రాబోయే రోజుల్లో తేలుతాయి. సరే, ఇక్కడ ఇంకొక చిన్న సందేహం. ఇప్పుడు వాళ్ళు హిందూ దేశంగా మారాలని కొంతమంది అయినా ఎక్కువ శాతం అనుకుంటున్నారు అనుకోండి. ఇక్కడ కూడా మన బీజేపీ ప్రభుత్వం ఉంది. సో మనం ఏమైనా సహకరించే అవకాశం ఉందా? ఇప్పుడు నేపాల్ ఒక సార్వభౌమ దేశం. భారతదేశం మొట్టమొదటి నుంచి చెప్తూ వస్తోంది, నేపాల్లో జరిగే పరిణామాలకి మేము బాధ్యులం కాదు, నేపాల్ అంతర్గత వ్యవహారాల్లో మేము జోక్యం చేసుకోము. ఇది భారతదేశ ప్రభుత్వం యొక్క అఫీషియల్ స్టాండ్. ఇక ఇక్కడ స్థానికంగా ఉన్న హిందువులు, అక్కడ ఉన్న హిందువుల మధ్యలో సంబంధ బాంధవ్యాలు ఉన్నాయి. ఎందరో నేపాలీయులు భారతదేశంలో ఎంతో కాలంగా ఇక్కడ సెటిల్ అయి ఉన్నారు, వివాహ సంబంధ బాంధవ్యాలు ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి. సో ఇటువంటి రిలేషన్షిప్ ఉన్న చోట సహజంగానే అక్కడ హిందువులు లేవనెత్తుతున్న అంశాలకి ఇక్కడ మద్దతు దొరికే అవకాశం ఉంది. ఆ మద్దతు ప్రభుత్వం నుంచి దొరుకుతుందా లేదా అన్నది ప్రభుత్వం స్పష్టంగా ఉంది. నేపాల్ సార్వభౌమ
దేశం, దాని అంతర్గత వ్యవహారాలు మనం ఎట్లయితే మా అంతర్గత వ్యవహారాల్లో ఎవరు జోక్యం చేసుకోకూడదు అంటున్నామో, నేపాల్లో కూడా మనం జోక్యం చేసుకోకుండా ఉంటాం. కానీ ఏదైనా పరిస్థితి స్థుతి మించినప్పుడు ఇక్కడి ప్రజలు అక్కడ ప్రజలు కలిసి ఉన్న వేళ, సో ప్రజల మధ్యలో సానుభూతి, వాళ్ళకి మద్దతు దొరికి, ఈరోజు సోషల్ మీడియా వర్చువల్ వరల్డ్లో అటువంటి మద్దతు దొరికే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. అంత మాత్రాన భారత ప్రభుత్వం మద్దతు ఇస్తుంది అనేది మాత్రం సందేహాస్పదమే. ఎందుకంటే ఒక వేరే భారతదేశం ఎలా అయితే ఒక సార్వభౌమ దేశంగా నా వ్యవహారాల్లో వేలు పెట్టద్దు అంటుందో, అక్కడ కూడా భారతదేశం వేలు పెట్టదు. ఇంతవరకు భారతదేశం అదే నీతి అవలంబించింది. కాబట్టి ప్రజలు మద్దతు ఇచ్చుకునే అవకాశం ఉంటుంది తప్ప, ప్రభుత్వం అక్కడ జరుగుతున్న పరిణామాలకి మద్దతు ఇవ్వడం అనేది నాకు తెలిసి సుమారుగా జరగని పని. సార్, ఇప్పుడు ఇంతకుముందు మాట్లాడుతూ మీరు ఒక విషయం అన్నారు, డెమోగ్రఫిక్ చేంజ్ అని. ముఖ్యంగా అమిత్ షా గారు వాళ్ళ ఒక హై లెవెల్ కమిటీ కూడా ఇక్కడ కూడా వేయడం జరిగింది, భారతదేశంలో కూడా, ముఖ్యంగా వెస్ట్ బెంగాల్లో ఇదంతా. అయితే ఇక్కడ ఇంకొక విషయము, 2 విషయాలు మీరు ఒకటి ఇందులో స్పష్టంగా, ఒకటేమో డెమోగ్రఫిక్ చేంజ్, రెండోది లిబరల్ ఇమిగ్రేషన్. సో ఈ లిబరల్ ఇమిగ్రేషన్ అనే దానివల్ల చాలా దేశాలు ఇబ్బంది పడుతున్నాయి, ముఖ్యంగా యూరప్. మొన్న చూసాం మొరాకో అండ్ స్పెయిన్ దేశం యొక్క ఒకటే రోజు 24 గంటల సమయంలో మొరాకో నుంచి 60,000 మంది స్పెయిన్ రావడం జరిగింది. అక్కడ ఏదో వాళ్ళు చిన్న ఇమిగ్రేషన్ లిబరేషన్ ఇవ్వడం వల్ల. సో అసలు ఈ లిబరేషన్ అనేది ఏదైతే ఉందో, ఇమిగ్రేషన్ లిబరేషన్ ఏదైతే ఉందో, సో దీన్ని అసలు ఎట్లా చూడాలి? ఇప్పుడు ఈ ఉదారవాద ప్రజాస్వామ్య విధానాలు ఏవైతే ఈరోజు ప్రపంచవ్యాప్తంగా చర్చించబడుతున్నాయో, వాటి కారణంగా ఒకానొక సందర్భంలో ఓపెన్ బోర్డర్స్ ఉండాలి, ప్రజలు ఒక చోట నుంచి ఒక చోటకి స్వేచ్ఛగా వెళ్ళగలగాలి, ఇలాంటివి చాలా అంశాలు చర్చించబడ్డాయి. కానీ ఒక సార్వభౌమ దేశం ఏదైతే ఉందో, అది ఎంతవరకు ఇలా వచ్చిన వాళ్ళని భరించగలదు, ఎంతవరకు అది వాళ్ళని ఇముడ్చుకోగలదు, ఈ అంశాలన్నీ కూడా ఆ దేశం పరిగణలోకి తీసుకోవాలి. ఆయా దేశాలు ఈ అంశాలని పరిగణలోకి తీసుకోకుండా బయట నుండి వచ్చిన వాళ్ళని ఇష్టానుసారం దేశంలోకి ప్రవేశింపజేస్తే, స్థానికంగా ఉన్న ప్రజలు వాళ్ళ యొక్క స్థితిగతులు, వాళ్ళ యొక్క ఆచార వ్యవహారాలు, వాళ్ళ యొక్క నిధుల, అక్కడ ప్రభుత్వాల నిధుల యొక్క అందుబాటు, వాళ్ళకు అందించే సహాయం మీద కూడా ఇంపాక్ట్ పడుతుంది. ఇప్పుడు ఒక నగరం ఉంది, ఆ నగరంలో 1,00,000 జనాభాకి ఆ నగరంలో ఉన్న ఆ పాలక మండలి ఏదైతే ఉందో రెడీ అయినప్పుడు, ఆ నగరంలో ఒక్కసారిగా 50,000 మంది లేదా 10,000 మంది అడిషనల్గా జాయిన్ అయినప్పుడు, ఆ నగరం యొక్క నిధుల వినియోగం మీద కూడా ప్రభావం పడుతుంది. ఎందుకంటే ఆ 10,000 మందికి కూడా నువ్వు మంచినీళ్ళు ఇవ్వాలి, ఇవ్వకపోతే అది మానవ హక్కుల ఉల్లంఘన, ఇవన్నీ వస్తాయి. సో ఈ అంశాలన్నీ పరిగణలోకి తీసుకోకుండా ఓపెన్ బోర్డర్స్, లిబరల్ ఇమిగ్రేషన్ అంటూ ఇష్టానుసారం మనం ప్రజల్ని మన దేశంలోకో లేదా ఆయా దేశాలు ఆహ్వానిస్తే ఏం జరుగుతోంది అనేది మనం చాలా సందర్భాల్లో చూస్తున్నాం. ఈరోజు యూరోపియన్ యూనియన్లో ప్రధానంగా దీని మీద ఏర్పడుతున్న ఇబ్బందులన్నీ చూస్తున్నాం. అట్లనే మన భారతదేశం కూడా, ఈరోజు భారతదేశంలో కూడా ఒక తీవ్రమైన చర్చ జరుగుతోంది. బంగ్లాదేశ్ నుంచి ప్రజలు ఇష్టానుసారం వలస వస్తున్నారని. ఆ బంగ్లాదేశీయులతో పాటు ఈరోజు బర్మాకు చెందిన రోహింగ్యాలు కూడా వయా బంగ్లాదేశ్ మన దేశంలోకి వస్తున్నారనేది. ఈ విషయాన్ని భారత ప్రభుత్వం, ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం గుర్తించింది, సుప్రీంకోర్టు గుర్తించింది. అస్సాం అకార్డు సందర్భంగా అక్కడ ఇది చొరబాట్లు ఉన్నాయని గుర్తించి పౌరసత్వాన్ని గుర్తించేందుకు వీలుగా ఎన్ఆర్సీని అమలు చేయాలని సుప్రీంకోర్టు కూడా చెప్పింది. సో ఇలా లెక్క లేకుండా బయట నుంచి వచ్చే వాళ్ళకి ఆశ్రయం ఇస్తున్నప్పుడు అక్కడ స్థానికంగా ఆ జనాభాలో పరివర్తన రావచ్చు. ఏదైతే మనం డెమోగ్రాఫిక్ చేంజ్ అంటామో అది వస్తుంది. అది వచ్చినప్పుడు అక్కడ ఏర్పడే పరిస్థితులు ఏంటి? స్థానిక ప్రజలు ఇబ్బంది పడతారు, వాళ్ళ ఆచార వ్యవహారాలు ఇబ్బందుల్లోకి వస్తాయి, వాళ్ళ యొక్క నిధుల లభ్యత, ఆర్థిక స్థితిగతుల మీద ఇబ్బంది పడుతుంది. ఇవన్నీ కూడా పరిశీలించాల్సిన అంశం. ఇవన్నీ పరిశీలించకుండా ఇష్టానుసారం మీరు అలౌ చేస్తే ఇవన్నీ కలవకుండా వచ్చిన వాళ్ళ మధ్యలో, స్థానికంగా ఉన్న వాళ్ళ మధ్యలో ఘర్షణలు తలెత్తితే, ఈరోజు నేపాల్లో ఏం జరిగిందో గతంలో భారతదేశంలో కూడా అది చాలా రాష్ట్రాల్లో జరిగింది. ఈరోజు యూరోప్లో మనం చూస్తున్నాం. ఆ యూరోప్లో ఈ సంఘటనలన్నిటికీ పరాకాష్ట నిన్న స్పెయిన్. ఒకే రోజు 60,000 మంది సరిహద్దులు దాటితే, సరిహద్దులు అనేవి భద్రతతో ఏర్పాటు చేసుకోవాల్సిన అంశాలు ఈరోజు. అటువంటిది మీరు లిబరల్ పాలసీస్తో సరిహద్దుల్ని తీసివేస్తే ఏం జరుగుతుందో ఈరోజు చూశారు. ఆ ప్రాంతంలో 60,000 మంది వస్తే
అక్కడ ఏం చేయొచ్చు మీరు? వాళ్ళని నివాసం ఏర్పాటు చేయడానికి కూడా వీల్లేని పరిస్థితి. మరి ఏం చేస్తారు మీరు? సో, ఇవి ప్రాక్టికల్‌గా ఏర్పడే అంశాలు. ఈ అంశాలని పట్టించుకోకుండా మనం ముందుకు వెళ్తూ ఉంటాం, ఆహ్వానిస్తూ ఉంటాం. ఆహ్వానించడంలో తప్పు లేదు. కానీ ఎవరిని ఆహ్వానించాలి? ఎవరికి మనం అవకాశం ఇవ్వాలి? ఇప్పుడు అమెరికాలో డొనాల్డ్ ట్రంప్ మాట్లాడేది కూడా ఇదే అంశం. H1B వీసా పేరుతోనో, ఇంకో వీసా పేరుతోనో ఇష్టానుసారం వచ్చేస్తున్నారు. నేను H1B ఎందుకు పెట్టాను? బేసిక్‌గా ఆ దేశంలో దొరకని అత్యున్నత శ్రేణి నిపుణులు ఆ H1Bని వినియోగించుకొని అక్కడ ఆర్థిక వ్యవస్థను పటిష్టం చేయడానికి రావాలి. అంతే తప్ప H1B పెట్టుకొని వంట చేసేవాడు కూడా అమెరికాకు వెళ్ళిపోతే దానివల్ల అమెరికాకి ఏం ఉపయోగం? డొనాల్డ్ ట్రంప్ వాదించే దాంట్లో కూడా ఒక రకమైన ఇది ఉంది. మనం దానికి వ్యతిరేకం కావచ్చు, ఎందుకంటే మన అవకాశాలు పోతున్నాయి కాబట్టి. అమెరికన్ డ్రీమ్ ఏదైతే ఉందో భారతదేశంలో దానికి ఇబ్బంది వస్తుంది కాబట్టి మనం గగ్గోలు పెడుతున్నాం. సో ఈ ఈ లిమిటేషన్ అనేది ఆ దేశానికి కూడా ఒక కెపాసిటీ ఉంటుంది. మీరు ఇష్టానుసారం మనుషులు లోపలికి తీసుకుంటే ఆ దేశం దాన్ని భరించగలదా? సో ఈ అంశాలన్నీ పరిగణలోకి తీసుకోకుండా కేవలం లిబరలిజం లేదా ఓపెన్ బౌండరీస్ అంటూ లేదా మానవ హక్కులు అంటూ మీరు చేస్తే ఎటువంటి పరిణామాలు ఏర్పడతాయో ఈరోజు మనం అన్ని చోట్ల చూస్తున్నాం. అది భారతదేశంలో చర్చ జరుగుతోంది, ఈరోజు నేపాల్లో అల్లర్లకి కారణమవుతోంది, యూరోప్లో ఏం జరుగుతోందో స్పెయిన్లో జరిగింది పరాకాష్ఠగా చూస్తున్నాం మనం. సో ఈరోజు అన్ని దేశాలు కూడా దీని గురించి మాట్లాడుతున్నాయి. ఓపెన్ బౌండరీ ఉండాలన్నా, లిబరల్ ఇమిగ్రేషన్ ఉండాలన్నా వద్దా? ఎందుకు ఈ చర్చ? డొనాల్డ్ ట్రంప్ ఎట్లా మాట్లాడుతున్నాడు? యూరోపియన్ యూనియన్లో ఎందుకు జరుగుతోంది? డెన్మార్క్ ఈరోజు మేము బలవంతంగా వెనక్కి పంపిస్తాం అంటోంది. సిరియాలో యుద్ధం ఆగిపోయింది కాబట్టి సిరియా నుంచి వచ్చిన శరణార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వెనక్కి పోవాలని జర్మనీ గట్టిగా పట్టుబడుతోంది. కానీ ఎవరు కదలడానికి సిద్ధంగా లేరు. ఫ్రాన్స్లో షరియా లా ఇంప్లిమెంట్ చేయాలని కోరినప్పుడు ప్రభుత్వం ఒప్పుకోలేదు. అంటే వచ్చిన వాడు కూడా స్థానికంగా తన్ని తాను ఇముడ్చుకుంటే పర్లేదు, ఇముడ్చుకోకుండా అధికారం చెలాయించాలని చూస్తే ఇబ్బందులు వస్తాయి. సో ఈ అంశాలన్నీ పరిగణలోకి తీసుకోకుండా ఈ దేశాలన్నీ దీన్ని అలో చేస్తే మాత్రం ఇబ్బందులు తప్పవు. అందుకనే మనం ఎవరిని తీసుకుంటున్నాం, ఎవరిని మనం రాణిస్తున్నాం, ఈ అంశాలన్నీ కాస్త అంచనా వేసుకొని లెక్క వేసుకొని ఇమిగ్రేషన్ అలో నిజంగా ఇబ్బందుల్లో ఉన్నవాడిని మీరు తీసుకుంటే ఇబ్బంది లేదు. కానీ ఇన్ జనరల్గా కానీ మీరు అలో చేస్తే దానివల్ల రకరకాల ఇబ్బందులు వితౌట్ ఎనీ ప్రాపర్ వెరిఫికేషన్ ప్రూఫ్ ఆర్ ఎనీథింగ్, ఒక పద్ధతి లేకుండా మీరు తీసుకుంటే శరణార్థుల్ని, దానివల్ల ఇబ్బందులు వస్తాయి. ఎందుకంటే బెంగాల్ విభజన జరిగినప్పుడు లక్షలాది మంది భారతదేశంలోకి వచ్చారు. మన భారతదేశ విభజన 40 ఏళ్ళలో జరిగినప్పుడు పాకిస్తాన్ వైపు నుంచి, ఈ రోజు ఉన్న పాకిస్తాన్ వైపు నుంచి లక్షలాది మంది ఇటు వచ్చారు. దానివల్ల ఢిల్లీ లాంటి పట్టణాలు చాలా ఇబ్బంది పడ్డాయి. సో మనకి గత చరిత్రలో ఏం జరిగిందో మనకి తెలుసు, మిగతా దేశాలకి తెలుసు. తెలిసినా కూడా ఈ సోకాల్డ్ ఈ లిబరల్ విధానాలు ఏవైతే ఉన్నాయో, సోకాల్డ్ లిబరల్ డెమోక్రటిక్ సెక్యులర్ విధానాలు ఏవైతే ఉన్నాయో వాటిల్నే ఖచ్చితంగా మేము ఇంప్లిమెంట్ చేయాలంటే దాని పరాకాష్ఠ ఏం జరుగుతుంది? యూరోప్లో అన్ని దేశాలు మాట్లాడుతున్నాయి. ఈరోజు నేపాల్ లేదా మనం లేదా ఇంకో చోట జరుగుతున్న ఇబ్బంది వీటిల్ని ఇప్పటికైనా ప్రపంచం ఈ అంశం మీద చర్చించాలి. ప్రతి దేశము తాను ఎంతవరకు దీన్ని అమలు చేయగలనో చూసుకోవాలి. తన యొక్క స్తోమత, కెపాసిటీ ఏం చేయగలను అనేది చేయకుండా చేస్తే మటుకు ఆయా దేశాల్లో అశాంతి చెలరేగడం మనం ఖచ్చితంగా చూస్తున్నాం. భవిష్యత్తులో అది జరుగుతుంది. అది అంతేగాని ఇష్టానుసారం మేము బౌండరీ తీసేస్తాం, ఎవడంటే వాడు వచ్చి రావచ్చు పోతే రేపు బాంబులు తీసుకొని వస్తారు, డ్రగ్స్ తీసుకొని వస్తారు, ఇంకోటి తీసుకొస్తారు, అప్పుడు ఏం చేస్తారు? సో ఎక్కడో ఒక చోట ఒక చెక్ అనేది ఈ వ్యవస్థ మీద ఉండాలి, ఇమిగ్రేషన్ మీద. ఎంతవరకు నా సమాజానికి ఉపయోగపడతాడు, ఎంతవరకు నా సమాజంలో ఇవన్నీ లేకుండా మనం ఇష్టానుసారం చేస్తే మటుకు ఇబ్బందులు తప్పు. సార్ చాలా సంతోషం, మీ విలువైన సమయాన్ని ఆంధ్ర ప్రేక్షకులు కేటాయించి చాలా విలువైన విషయాలు తెలియజేశారు. విన్నారు కదా, లిబరల్ ఇమిగ్రేషన్, ముఖ్యంగా నేపాల్లో ప్రస్తుతం జరుగుతున్నటువంటి గొడవలకి, హిందూ ముస్లిం యొక్క ఆ అల్లర్లకి కారణం కేవలం లిబరల్ ఇమిగ్రేషన్. ఇది నేపాలే కాదు, మొత్తం ప్రపంచం అంతా కూడా ఈ సమస్యను అనుభవిస్తున్నాయి. అందుకే మన భారతదేశంలో కూడా ఈ డెమోగ్రఫిక్ చేంజ్ అనే విషయంలో ఒక హై లెవెల్ కమిటీ వేయడం జరిగింది, SRI అనే దాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. సో దీనిపైన మీ అభిప్రాయాన్ని కూడా తెలియచేయండి. అలాగే ఆంధ్రప్రభకు సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ స్నేహితులకు కూడా తెలియజేయండి. నమస్కారం.